అందరికీ నమస్కారం. రేపే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఈ నవరాత్రుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా మీకు శత్రువుల నుంచి భారీ ప్రొటెక్షన్ లభిస్తుంది. ముఖ్యంగా రక్షణ వ్యవస్థలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేవి చాలా బాగా అనుకూలిస్తాయి. మంత్రాన్ని ఒకసారి చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. విని నాతో పాటు ఉచ్చరించండి. అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసే హక్కు మీకు లభిస్తుంది. చెప్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. నేను ఎలా చెప్తానో అలాగే పలకండి. ఓం ఐం హ్రీం శ్రీం ఐం గ్లౌం ఐం నమో భగవతే వార్తాలి వార్తాలి వరాహముఖే వారాహీ దేవ్యే నమః. ఈ మంత్రాన్ని రేపటి నుంచి అనగా 26వ తేదీ ఉదయం సూర్యోదయానికి ముందే 1008 టైమ్స్ చాంటింగ్ చేయండి. పొద్దున ఒకసారి చాంటింగ్ చేస్తే సరిపోతుంది. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని మీరు ఏదైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ మంత్రాన్ని ఉచ్చరించే సమయంలో రెడ్ కలర్ మ్యాట్ని మాత్రమే వేసుకోవాలి. దాని మీద మాత్రమే కూర్చోవాలి. నార్త్ సైడ్ ఫేస్ చేసి కూర్చోవాలి. అలాగే ముఖ్యంగా రెడ్ కలర్ వస్త్రాలని మాత్రమే మీరు ధారణ కూడా చేయాలి. వాటితో పాటు కరుంగలి మాలలు కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, ఏదో ఒక శక్తినిచ్చే మాల ఉండాలి. ఎందుకంటే మీరు ఉచ్చరించే మంత్రాలన్నీ కూడా అవి గ్రహించి పట్టుకొని ఉంటాయి. ఆ శక్తిని మీ బాడీకి, మీ ఆరాకి అందజేస్తూ ఉంటాయి. కాబట్టి ఏదో ఒక మాలని మీరు ఖచ్చితంగా ధారణ చేసి మంత్రాన్ని ఉచ్చరించండి. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మళ్ళీ కావాలంటే ఒకసారి వినండి. స్పష్టంగా మీరు కూడా అదే విధంగా ఉచ్చరించినప్పుడే మీరు ఆ మంత్రాన్ని చాంటింగ్ చేసే సర్వ హక్కులు కలిగి ఉంటారు. లేకపోతే కలిగి ఉండరు. ఓకేనా? అర్థమైందనుకుంటాను. ఇది ఎవరికి పనిచేస్తుందంటే బాగా ఎవరైతే రక్షణ వ్యవస్థలో ఉంటారో వాళ్ళకి. ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, ఇంకా పెద్ద క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా రక్షణ వ్యవస్థకి సంబంధిస్తారు కాబట్టి అనవసరమైన పనికిరానటువంటి కేసులు వీళ్ళకి తగలకుండా ఈ మంత్రాన్ని గనక చాంటింగ్ చేస్తే వాళ్ళు చేస్తున్న వృత్తిలో కూడా పెద్ద కష్టం లేకుండా ఈజీగా పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న కౌన్సిలింగ్లు ఇచ్చుకుంటూ హ్యాపీగా వాళ్ళ జాబ్ని ఎంజాయ్ చేసే విధంగా వారాహి అమ్మవారు ప్రొటెక్షన్ కల్పిస్తుంది. అలాగే ముఖ్యంగా శత్రువులు ఎవరికైనా ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ముఖ్యంగా ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయండి. ఈ గుప్త నవరాత్రులు జాగ్రత్తగా వినండి. గుప్త నవరాత్రులు ఎవరికి కూడా చెప్పకూడదు. మేము ఈ దీక్షని చేపట్టాము, వారాహి అమ్మవారు మా వెనకాలన్నారు, మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారన్న విషయం ఒక్కరికి కూడా మీరు బహిర్గతం చేయకూడదు. గుప్త నవరాత్రులు ఇవి చాలా సీక్రెట్గా అందాల్సినటువంటి సబ్జెక్ట్ ఇది. ఏ ఒక్కరికి కూడా అందరు చెప్తూ ఉంటారు కదా, వీడియో షేర్ చేయండి వ్యూస్ ఎక్కువ రావాలి అని. ఈ వీడియోకి వ్యూస్ ఎక్కువ రావాల్సిన అవసరము లేదు. మీరు ఎవ్వరికీ షేర్ చేయాల్సిన అవసరము లేదు. ఎవరికైతే అర్హత ఉంటుందో, ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకి మాత్రమే రేపటిలోగా ఈ వీడియో చేరుతుంది. వాళ్ళు మాత్రమే ఈ దీక్షని స్వీకరించగలుగుతారు. దీని నుంచి వచ్చే ఫలితాన్ని అనుభవించి ఆస్వాదించగలుగుతారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిగూఢంగా దాగి ఉన్న శత్రువులు ఉంటారు. కొంతమంది అంతర్గత శత్రువులు ఉంటారు. పైకి స్మైల్ పెట్టి మాట్లాడతారు. లోపల మాత్రం కుట్రలు, కుతంత్రాలతో చాలా చేస్తూ ఉంటారు కదా మీ మీద. వాళ్ళని కూడా కట్టడి చేస్తారు. అమ్మవారి ఎనర్జీ కూడా నిగూఢంగానే పనిచేస్తుంది. ఎక్కడా కూడా డైరెక్ట్ అటాక్ అనేది ఉండదు. నిగూఢంగా అందరినీ సైడ్ చేసి, ఇప్పుడు ఒక శత్రువు ఎవరైనా ఉన్నారనుకోండి, పైకి స్మైల్ పెట్టి లోపల బాగా కన్నింగ్గా వాళ్ళ బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాల్ని డౌన్ చేసేస్తుంది వారాహి అమ్మవారు. ఇప్పుడు నా వెనకాల వాళ్ళున్నారు, వీళ్ళున్నారని కొంతమంది రెచ్చిపోతూ ఉంటారు కదా, మీ మీద అనవసరంగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఆ బలం ఎవరైతే ఉన్నారనే వాళ్ళకి బంధాన్ని కట్ చేసేస్తుంది. ఆ ఫ్రెండ్షిప్ని కట్ చేస్తుంది, లేదా వాళ్ళని దూరం చేస్తుంది, లేదా వాళ్ళని ఇంకొక ప్లేస్కి పంపించేస్తుంది. ఏదైనా జరగచ్చు. వాళ్ళ బలాల్ని పూర్తిగా తగ్గించేస్తుంది. కాకపోతే వాళ్ళు మిమ్మల్ని శత్రువు అని భావిస్తే చాలు. మీరు భావించాల్సిన అవసరం కూడా లేదు. అదే అంతర్గత శత్రువులు. పైకి ఫ్రెండ్స్, లోపల ఎనిమిటీ ఉంటుంది. అలాంటి వాళ్ళని చాలా ఈజీగా సైడ్ చేస్తూ వెళ్తుంది. యూజ్ చేసుకోండి. మీ దాకా ఈ వీడియో వచ్చిందంటే మీరు అదృష్టవంతులని అర్థం. మా శిష్యుల కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాం. అంటే వాళ్ళకి ఏదో జరిగిపోతుందని కాదు, జస్ట్ సైడ్ అయిపోతారు వాళ్ళు. జస్ట్ సైడ్ అయిపోయి మీకు ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారు ప్రొటెక్ట్ చేసేస్తారు. ఓకేనా? ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. రేపు మార్నింగ్ సూర్యోదయానికి ముందే చేసేయాలి. సూర్యుడు ఉన్న తర్వాత చేయకూడదు. ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయకూడదు. సూర్యోదయానికి ముందే బాగా స్నానం చేసుకోవాలి. 9 రోజులే చేస్తారు కాబట్టి నిష్టగా చేసుకోండి. రెడ్ కలర్ క్లాతే వేసుకోవాలి, రెడ్ కలర్ మ్యాటే వేసుకోవాలి, నార్త్ సైడ్ ఫేస్ చేసే కూర్చోవాలి. ఇవన్నీ కూడా మళ్ళీ వీడియో ఒకసారి చూడండి. మంత్రాన్ని ఒక చోట రాసుకోండి, కంఠస్థం చేసుకోండి. ఏమేమి నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయనేది చూసుకోండి.
ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, వారాహి అమ్మవారు ఉగ్రదేవతలు ఎవరైనా సరే నాన్ వెజ్‌ని ఇష్టపడతారు. నాన్ వెజ్ తినొచ్చు హ్యాపీగా. ఎలాగో ఇక్కడ పిశాచ యోగం కూడా ఏర్పడింది కాబట్టి, ఒక మనిషి పిశాచిలాగా ఉన్నప్పుడే ఇంకొంచెం రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఆ శరీరానికి ఏ ఇబ్బంది రాదు. పిశాచ యోగం యొక్క ఫలితాలు కూడా మీకు ముందే చెప్పడం జరిగింది. ఎన్ని అనర్థాలు జరుగుతాయనేది. ఎన్ని జరిగాయో చూడండి. 7వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాం. 7వ తేదీ నుంచి ఈ రోజుటి వరకు ఎన్ని ఘోరాలు జరిగాయో ప్రపంచంలో చూసుకోండి. ఎంతెంత పెద్ద యుద్ధాలు జరిగాయో గమనించండి. ఇవన్నీ కూడా మీ మంచి కోరే చెప్తూ ఉంటాం మేము. ఇక మీదట ప్రిడిక్షన్స్ విపరీతంగా ఇయ్యం. అర్హతున్న వాళ్ళకే ఇవ్వాలనుకున్నాం. మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకే ఇవ్వాలనుకున్నాం. వాళ్ళ మంచే కోరాలనుకున్నాం. అనవసరంగా బహిర్గతం చేయకూడదని నిశ్చయించుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోని కూడా అందుకే షేర్ చేయకండనే చెప్తూ ఉన్నాం. కాబట్టి అర్హతున్న వాళ్ళందరికీ వస్తూ ఉంటాయి. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ లక్కీ పర్సన్స్‌లో మీరు ఉండండి. మా నుంచి వచ్చే ఏదైనా మీకు అందాలి అనంటే మా మీద విశ్వాసం ఉంచండి. మా పట్ల కృతజ్ఞతా భావంతో ఉండండి. ఆ రేస్ అనేవి మా మీద పడతాయి. మా నుంచి వచ్చే రేస్ మీ మీద పడతాయి. ఒక పాజిటివ్ అనుబంధం మీకు మాకు ఉంటుంది. లేదు అంటే ఆ అనుబంధం కట్ అవుతుంది. మంచి మంచి గుప్త శాస్త్రాలని, నిగూఢమైన విద్యల్ని మీరు మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వకుండా ప్రొటెక్ట్ చేయబడాలి అంటే ఛానల్‌ని అంటిపెట్టుకొని ఉండండి. కృతజ్ఞతా భావంతో ఉండండి. హైదరాబాద్ క్లాస్‌లో కలుద్దాం.